బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చేరుకున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు, యూనియన్ నాయకులు కాసేపట్లో తమ సమస్యలను చిరంజీవికి వివరించనున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు చేరుకున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు, యూనియన్ నాయకులు కాసేపట్లో తమ సమస్యలను చిరంజీవికి వివరించనున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫెడరేషన్ నాయకులు చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. చిరంజీవికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఇవన్నీ కూడా వివరించనున్నారు. అయితే చిరంజీవితో సమావేశానికి సంబంధించి కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ సమస్య కొలిక్కి వస్తే బాగుందంటూ కూడా సినీ ప్రేమికులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సిచ్యువేషన్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి ఫెడరేషన్ సభ్యులు చేరుకున్నారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, తెలుగు ఫిలిం ఫెడరేషన్కి చెందినటువంటి 24 క్రాఫ్ట్స్కి చెందినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అంటే దాదాపు 70 మంది దాకా కూడా అన్ని యూనియన్స్ కలిపి కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం అవుతున్నారు. ఇప్పటికే ఇటు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి సమస్య ఈ రోజుకు దాదాపు 15 రోజులు అవుతున్నా కూడా ఇది మాత్రం ఇంతవరకు పరిష్కారం కాకపోవడంతో నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్తో చిరంజీవి సమావేశం అవ్వడం జరిగింది. అయితే ఈ రోజున ఫస్ట్ టైం అనమాట ఈ రోజు మాత్రం చిరంజీవి మొత్తం కూడా ఈ 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి సభ్యులతో సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి ఇప్పుడు ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి అనిల్ వల్లభనేనితో పాటు సెక్రటరీ అయినటువంటి అమ్మిరాజు, మిగతా యూనియన్స్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వీళ్ళందరూ కూడా మొత్తం కూడా 72 దాకా అన్ని యూనియన్లకు సంబంధించి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సమావేశాల్లో గత 15 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన కూడా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి తాము ఎందుకు 30% కోరుతున్నాము అంటే మిగతా దాదాపు 15 మొత్తం 24 క్రాఫ్ట్స్లో 13 యూనియన్లకే పెంచడం జరిగింది. ఆ 13 యూనియన్లో కేవలం 10 యూనియన్లకు పెంచారు. మిగతా 3 యూనియన్లు కూడా పెంచకపోవటం దానిపైనే ప్రస్తుతం సందిగ్ధత మొత్తం నడుస్తున్న ఈ టైంలోనే ఆ 3 యూనియన్లు కూడా పెంచుకుంటే మాత్రం తదుపరి తాము అన్ని కూడా విధాలా కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా సహకారాలు అందిస్తూ షూటింగ్ కూడా పార్టిసిపేట్ చేస్తామని గత కొన్ని రోజులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఇటీవల కొంతమంది ప్రొడ్యూసర్ కూడా కొన్ని కామెంట్స్ చేయడం, మళ్ళీ అది మొదటికి రావడం, ఇలా జరుగుతున్న ఈ టైంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా దీనిపైన జోక్యం చేసుకోవడం జరిగింది. గతంలో ఇదే మెగాస్టార్ చిరంజీవి గతంలో మొత్తం కూడా ఫిలిం ఛాంబరే చూసుకుంటుంది, ఫిలిం ఛాంబరే మొత్తం ఫైనల్గా ఉంటుంది కాబట్టి తాను దీంట్లో నేనేం మాట్లాడలేదు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు చిరంజీవి దీన్ని లీడ్ తీసుకోవడం చూస్తుంటే ఈ సమస్యకు ఒక ముగింపు కూడా పలకాలని కూడా చూస్తున్నారు. ఈ రోజు చిరంజీవితో ఇటు కార్మిక సంఘాలు వీళ్ళందరూ కూడా సమావేశమై దీనిపైన తమ యొక్క వాదన నిలిపించేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30% ఎందుకు కోరుకుంటున్నారు, షూటింగ్లు ఆ షెడ్యూల్ దానికి సంబంధించి అన్ని కూడా వివరించే అవకాశం ఉంది. మరి మెగాస్టార్ చిరంజీవి ఏం చెప్తాడు? ఎందుకంటే ఇప్పుడు అటు ప్రొడ్యూసర్స్తో పాటు ఇటు ఫెడరేషన్ కూడా ఇద్దరిని కూడా సమన్వయపరిచి ఆయన ఇద్దరు వైపులో కూడా ఇద్దరికి ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఈ సమస్యను పరిష్కరించడానికే ఇప్పటికే ఆయన ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ప్రొడ్యూసర్స్ కూడా తను ఎంతైతే పర్సెంటేజ్ అనుకుంటున్న వాళ్ళు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదే విషయం ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పేసి ఈ యొక్క సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అయితేనే ప్రస్తుతం అయితే చిరంజీవి కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి మిగతా అన్ని కూడా యూనియన్లకు సంబంధించి కూడా చిరంజీవి ఇంటికి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి దీని సమావేశం ముగిసిన తర్వాత ఫెడరేషన్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా చిరంజీవితో జరిగినటువంటి సమావేశానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా వాళ్ళు కూడా మీడియా ముందు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఈ రోజుతో పాటు ముగిసేసి రేపు మొత్తం కూడా సినిమా షూటింగ్ కూడా జరిగే విధంగానే ఇటు చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నాడు. దాంతోపాటు ఈ ఇరువురు ఇటు ప్రొడ్యూసర్స్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ అందరూ కూడా దీనిపైన చిరంజీవి మాట వినే విధంగా అయితే ఆయన ప్రస్తుతం అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకవేళ ఇప్పుడు చిరంజీవితో జరుగుతున్నటువంటి ఈ చర్చల్లో తమకు అనుకూలంగా లేకపోతే మాత్రము రేపు మళ్ళీ తమ యొక్క 24 క్రాఫ్ట్స్కి సంబంధించి కూడా అనుబంధ సంఘాలన్నీ కూడా అన్నపూర్ణ 7 ఎకర్స్లో తమ యూనియన్ ముంగట కూడా వాళ్ళు నిరసన దీక్ష కూడా చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు. రేపు సీఎం రేవంత్ రెడ్డికి కటౌట్ కూడా వాళ్ళు పాలాభిషేకం చేస్తూ తమ యొక్క నిరసన ద్వారా అలా తెలియజేయడానికి కూడా వాళ్ళు కూడా ఇప్పటికే మొత్తం కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు చిరంజీవితో జరిగేటటువంటి సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏంటి, చిరంజీవి ఎంతవరకు వీటిపైన స్పందించి వీటి పరిష్కారానికి చేస్తాడు అనే దానిపైనే రేపటి మిగతా అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు సునీల్.
వెంకట్, అంటే చిరంజీవితో కార్మిక సంఘాల నేతల భేటీకి సంబంధించి కార్మిక నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు నిన్ననే ప్రొడ్యూసర్స్ కూడా చిరంజీవిని కలిశారు. వారు ఎటువంటి సమస్యలని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్లారు? భేటీ తర్వాత ఎటువంటి ఆశాభావాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు? ఈ రోజు సమావేశం ఏ రకంగా ఉండబోతోంది అనుకోవచ్చు? చిరంజీవి కలిసినటువంటి గతంలో ప్రొడ్యూసర్స్ కానీ నిన్న కలిసినటువంటి చిన్న ప్రొడ్యూసర్స్ కానీ నిన్న చిన్న ప్రొడ్యూసర్స్ చెప్పింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి వేతనాలు కనుక ఇంకా పెంచితే చిన్న ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయలేని పరిస్థితి, చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది, అది సాధ్యం కాదంటూ వాళ్ళు తమ యొక్క మొత్తం కూడా అభిప్రాయాన్ని కూడా చిరంజీవికి చెప్పడం జరిగింది. అదే విషయం నిన్న బయటకు వచ్చినటువంటి నటి కుమార్ కూడా మీడియా ముందుకు చెప్పడం జరిగింది. మరొక వైపు నిన్న మరొక నిర్మాత అయినటువంటి సి కళ్యాణ్ కూడా చిరంజీవిని కలవడం జరిగింది. చిరంజీవి ఈ అంశం పైన చాలా రోజుల నుంచి కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కూడా ఆయన కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన చాలా త్వరగా పరిష్కరించే విధంగానే ఆయన కూడా పనిచేస్తున్నాడని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం అయితే నిన్న చిరంజీవిని కలిసిన తర్వాత సి కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే లేబర్ కమిషన్ యాక్ట్ ప్రకారం చూస్తుంటే అలా ఫిలిం ఇండస్ట్రీ పనిచేయడం చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కాల్ షీట్ ఉంటుంది, కానీ దాని తర్వాత కూడా పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం 12 అవర్స్ నుంచి 13 అవర్స్ పైన ఇటు వర్కర్స్తో పనిచేసే అవకాశం ఉంటుంది. అట్లా ఉంటేనే సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్గా కంప్లీట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు లేబర్ కమిషన్ ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారం చూసుకుంటే 8 అవర్స్ పనిచేయాలి. ఇక సండే కూడా షూటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఇలాంటి అన్ని విషయాలు కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. అవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీకి వర్తించవు. అలా అయితే సినిమాలు తీయడం కూడా చాలా అసాధ్యమైనట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు కార్మికులు కోరుతున్నట్టు 30% కూడా ఇవ్వడానికి ఇండస్ట్రీ కూడా లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు, బడ్జెట్ కూడా పెరిగిపోతుంది, కాబట్టి అంత ఇవ్వలేమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మనం గతంలో కూడా చెప్పడం జరిగింది, 10 యూనియన్లకు వాటికి సంబంధించి కూడా పెంచడం జరిగింది. కేవలం ఒక 3 యూనియన్లకు సంబంధించి ఫైటర్స్ కానీ, డాన్సర్స్ కానీ, దాంతోపాటు టెక్నీషియన్స్ వీళ్ళ ముగ్గురికి పర్సెంటేజ్ పెంచలేదు. కాకపోతే ఇంటర్నల్గా వాళ్ళు ఏంటంటే ఒక 5% మాత్రం పెంచుతామన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు కూడా ఇది ఆమోదయోగం లేదని చెప్పవచ్చు. 5% అంటే ఇటు పరిస్థితులు కూడా ఒప్పుకోము. వీళ్ళు మళ్ళీ సమస్య మొదటగా వస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చిరంజీవి దగ్గరికి ఈ సమస్య రావడం అయింది. చిరంజీవి ఏం చెప్తాడు అనేది దాన్ని బట్టే ఉంటుంది. నిర్మాతలు కానీ వాళ్ళ వర్షన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కార్మికులు వాళ్ళ వర్షన్ కూడా తెలియజేసిన తర్వాత చిరంజీవి ఇరువురికి సంబంధించి ఎంత పర్సెంటేజ్లో దీన్ని ముగిస్తే బాగుంటుంది అనేది కూడా చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అటు ప్రొడ్యూసర్ కానీ ఇటు కార్మికులు కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండానే సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరించే విధంగా అయితే చిరంజీవి ప్రయత్నిస్తున్నాడు. వెంకట్, ఇప్పటికే 15 రోజులుగా ఈ సమస్య కొనసాగుతోంది. వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడగా కొలిక్కి రావట్లేదు. ఒక దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ శాఖ మంత్రికి సంబంధించి కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరోసారి చిరంజీవి వద్దకు వచ్చింది. గతంలో పెద్ద నిర్మాతలు కలిశారు, నిన్న చిన్న నిర్మాతలు కలిశారు, ఈరోజు కార్మికులు కూడా కలిసి తమ సమస్యలను వివరించబోతున్నారు. ఎటువంటి పరిష్కారం ఈ భేటీతో ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎటువంటి చర్చ నడుస్తూ ఉంది? సమస్య పరిష్కారం కావాలంటే ఇద్దరికి కూడా న్యాయం జరగాలి. అదే పని ప్రస్తుతం చిరంజీవి చేస్తున్నాడు. కార్మికులకు కానీ అటు ప్రొడ్యూసర్స్ కానీ, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడతారు, వీళ్ళు వేతనాలు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇద్దరికి సమన్యాయం జరిగే విధంగానే ప్రస్తుతం ఆ సమస్య పరిష్కారం కోసం చిరంజీవి అయితే పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, చాలా మంది సినీ ఫెడరేషన్ సంబంధించి అందరూ కూడా చిరంజీవి ఇంటికి వెళ్తున్నారు. ఒక్కొక్క యూనియన్ నుంచి కూడా దాదాపు 12 మంది అలా మొత్తం కూడా అన్ని యూనియన్లు కల్పించి కూడా మొత్తం 72 మంది దాకా కూడా చిరంజీవిని కలవడానికి పోతున్నారు. ఇప్పటికే వాళ్ళ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ వల్లభనేనితో పాటు మరొక సెక్రటరీ అయినటువంటి అమీరాజు, మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. చిరంజీవి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరూ కూడా దీనిపైన ఒక కన్క్లూజన్ అయితే ఈ రోజు తీసుకొచ్చుకునే విధంగానే తమ యొక్క వాదన కూడా ఇప్పుడు చిరంజీవి ముంగట వినిపించబోతున్నట్టు పరిస్థితి అవుతుంది. సునీల్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.